దిలీప్ అన్న పర్సన్ కి నాకు బ్రేకప్ అయిపోయిందని. సో ఇప్పుడు ఏంటంటే అందరూ చాలా మంది ఇదంతా ఫ్రాంక్ గా రియల్ అని అడుగుతున్నారు. సో నిజంగా రియలే, ఇదంతా ఫ్రాంక్ ఏం కాదు. దిలీప్ అన్న పర్సన్ కి నాకు ఇంకా అన్ని అయిపోయాయి. ఇంకా చెప్పాలంటే అలాంటి చెత్తలంగా కూడా కోసం నేను చెప్పి కూడా వేస్టే. ఏమిటండి మీరు మాట్లాడేది? ఎవరైనా కొంతకాలమే ఉంటారు, లైఫ్ లాంగ్ ఎవరెవరితో ఉండిపోరు. సో నేనే ఒక పిచ్చిదానిలాగా వాడిని నమ్ముకొని అందరిని వదులుకొని ఫ్యామిలీని వదులుకొని వచ్చాను. ఒకే ఒకటి చెప్తాను గైస్, వినండి. తన్ని నన్ను టోలింగ్స్ అయితే చెయ్యొద్దు. వాడు ఎవరితో తిరిగినా ఏం చేసినా నాకు సంబంధం లేదు. కానీ వాడు ఏ అమ్మాయితో తిరిగినా వాడికి నేను దోలైతే అలా తీర్చాలి, అలా తీరుస్తాను. ఇప్పుడు ఆయన తిట్టకూడదు, కానీ అది వెళ్ళిపోవాలి. సో కన్ఫర్మ్ గా నా గురించి వాడికి అస్సలు తెలీదు. వాడు నా పక్కనుంటే జోడు దెబ్బలు తగులుతారు ఈ రోజు. ఇప్పుడు చూడు వాడికి టెన్షన్. సో ఈ వీడియో తీసినట్టు కూడా వాడికి తెలీదు. సో వాడికి తెలిస్తే బాగుందేమో అనిపిస్తుంది, కానీ వాడు రాడు, ఎందుకంటే వాడు వేరే అమ్మాయితో ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు సో వేరే అమ్మాయి అన్నది ఇగో నాకు డైవర్స్ పేపర్స్ కూడా తీసుకున్నాను. ఇదిగో నీ కోసం వీడియో చేసినాను. నేనైతే అమ్మాయి కోసం చేయలేదు, ఇది మా ఇద్దరు పర్సనాలిటీ. ఎందుకంటే అవనే కాదు, విడాక్స్ కూడా అప్లై చేశాను. సో వాడికి నాకు సంబంధం లేదు ఇంకా. సో గైస్ ఇంకా తనని టోలింగ్స్ చేయొద్దు. ఈ రోజు ఇలా ఎందుకు మాట్లాడుతున్నానంటే నేను చాలా అంటే చాలా బాధపడుతున్నాను గైస్. ఓకే ఊరుకోవే, ఊరుకో, నేను ఉన్నాను కదా, నేనేదో సాల్వ్ చేస్తాను. కొన్ని రోజులే, దానికి ఇప్పుడు రుచి ఉంది కాబట్టి తిరుగుతున్నాడు. తర్వాత నా దగ్గరికి రావాల్సిందే. సో ఎప్పటికైనా మేమిద్దరం ఒకటవుతామా లేదన్నది నాకే కంప్లీట్ గా గ్యారంటీ లేదు. इसके बारे में इसमें ऑलरेडी हमने एक सॉरी बाबू ऑलरेडी हमने बोल दिया, ऑलरेडी caution किया. సో అందుకే మీ అందరికి ఒక క్లారిటీ ఇస్తున్నాను. ఏంటంటే వాడికి నాకు ఇంకా లైఫ్ లో కలిసే మూమెంట్స్ లేవు. వాడెవరో ఇంకా నేనెవరో, అంటే ఎవరి లైఫ్ వాళ్ళదే కదా, నువ్వెందుకు మధ్యలో దూరుతున్నావు అనుకుంటారు మీరు అందరూ. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ, ఎందుకు అలా? సో ఏంటంటే వాడు ఎవరితో తిరిగినా నేనైతే అస్సలు ఒప్పుకోను. ఎందుకంటే నేను వాడే అనుకుని ఉంటున్నాను కాబట్టి. చచ్చినంతకాలం వాడి కోసమే ఉంటాను, బతికినంతకాలం. దగ్గరికి వెళ్తావు, దాన్ని మోసం చేస్తావు. అలా ఎంతమంది మోసం చేసుకుంటూ వెళ్తావు చెత్త యాదవ. ఎన్ని 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 దారుణాలు సార్. ఏంటన్నో అదే నాకు కావాలి, నువ్వు నాకు అవసరం లేదు, కొజ్జా వల్ల ప్రవర్తించక. నేను కొజ్జాదనైతే ఇంకొక 2 నెలలు 3 నెలలు పోతే పెళ్ళలే కానిద్దరు నా చెత్తలని చెప్పడం.